నమస్కారము. మాస ఫలితాలు మిథున రాశి అక్టోబర్ నెలకు కాను మిథున రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో అంటే అక్టోబర్ నెలలో ఈ మిథున రాశి వాళ్లకు ఉత్సాహంగా ఉండబోతుంది. తాము అనుకున్న లేదా తాము చేపట్టినటువంటి పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితో పాటుగా చక్కగా గుర్తింపు గౌరవాలు అందుతుంటాయి. అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. మీరు ఏవైతే అనుకుని లక్ష్య సాధన దిశగా చేపట్టిన కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిల్లో కొన్ని గుర్తుండిపోయేటటువంటి విజయాలు కూడా సాధించుకునేటటువంటి సందర్భాలు ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి. అంతేకాకుండా వేరువేరు కారణాల రీత్యా ఇతరులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా ఈ మాసంలో కొంతమేరకు తగ్గిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయ మార్గాలకు సంబంధించినటువంటి వ్యవహారిక విషయాలు ఏవైతే ఉంటాయో గతం కంటే చాలా మెరుగయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాటి వలన స్థలాలు కొనుగోలు చేసే ఆలోచనలు, వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు ఈ మాసంలో కలుగుతూ ఉంటాయి. వివిధ రకాల శుభ కార్యక్రమాల్లో వేడుకలలో పాల్గొనేటటువంటి సందర్భాలు కూడా ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వాళ్లకు కలగబోతూ ఉన్నాయి. దగ్గర వ్యక్తుల నుండి, ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండి వివిధ రూపాల్లో సమాచారాలు అందుతూ ఉంటాయి. నిరుద్యోగుల యొక్క దీర్ఘకాలికమైనటువంటి కృషి ఏదైతే ఉంటుందో అది సత్ఫలితాలను అందిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకు ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది. వివిధ అంశాల్లో తాము అనుకున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను చక్కగా మీరు సంపూర్తిగా పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటటువంటి ఉద్యోగస్తులు కూడా, అంటే ప్రస్తుతం ఒక సంస్థలో పనిచేస్తూ ఇంకా కాస్త తృప్తికరమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసే వాళ్లకు కూడా ఈ మాసం భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎంతో కొంత కలిసి వచ్చేటటువంటి అంశం కూడా ఉంటుంది. ఇక దీర్ఘకాలికంగా స్నేహపూర్వకంగా ఉంటూ వేరువేరు కారణాల రీత్యా దూరంగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ మాసంలో కలుసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరి యొక్క ప్రశంసలు కూడా పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వాళ్లకు. ఈ మిథున రాశి వాళ్లకు ఈ అక్టోబర్ నెల 2023వ సంవత్సరంలో వృత్తి ఉద్యోగాల సంబంధమైనటువంటి అంశాల్లో అధికారులతో చక్కని సాన్నిహిత్యాన్ని కాపాడుకోగలుగుతారు. గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అధికారికి తగినటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన కూడా సత్ప్రవర్తన రూపంలో మంచి ఫలితాలను కూడా కలగచేస్తుంది. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, మీలో ఉన్నటువంటి తెలివితేటలు మీ పై అధికారులు గుర్తించి చక్కని బాధ్యతలు కూడా మీకు అప్పచెప్పేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటుంటారో తమ అధికారులతో ఎప్పటికప్పుడు కూడా గౌరవప్రదంగా వ్యవహరిస్తూ ఉండాలి. వారితో ఎంత సాన్నిహిత్యంగా, ఎంత వినయపూర్వకంగా, వినమ్రంగా ఉంటే కనుక మీకు అంత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటుంటాయి. తత్ఫలితంగా చక్కని బాధ్యతలతో కూడినటువంటి గౌరవాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ఎవరికి రానటువంటి అవకాశాలు మీకు మీ ఉన్నతాధికారులు కల్పించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి. విధుల్లో ఉన్నటువంటి అవాంతరాలను ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకోకుండా సామరస్యపూర్వకంగా చక్కగా పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వివిధ కార్యక్రమాల కోసం, ఉద్యోగ అవసరాల కోసం ప్రయాణాలు కూడా చేసేటటువంటి అంశాలు ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి. ఇక కళాకారులకు ఈ మాసంలో మంచి అవకాశాలు వచ్చే సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. సంపాదించినటువంటి దానంలో కొంతమేరకు వేరువేరు రూపాలలో దుబారా ఖర్చులు చేసేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంపాదించినటువంటి ధనంలో జాగ్రత్తగా పొదుపు కోసం, మీ భవిష్యత్తు అవసరాల కోసం కొంత ధనాన్ని దాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి.
అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి పనులు కూడా పూర్తి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అక్టోబర్ నెల 2023వ సంవత్సరానికి కాను ఈ మాసంలో స్థిరాస్తి వ్యవహారిక విషయాలు, స్థిరాస్తులతో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నిదానంగా పరిష్కారం చేసుకోగలుగుతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం ఎంతో కొంత అనుకూలంగా ఉండబోతుంది. గతం కంటే అధిక మొత్తంలో లాభాలు కూడా పొందే సందర్భాలు మీ యొక్క శక్తి సామర్థ్యాదులను, మీ యొక్క ముందు చూపు, మీ తెలివితేటలను బట్టి మీరు విశేషంగా ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా కార్యకలాపాలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. చివరికి భోజనం చేద్దామంటే సమయం చిక్కనటువంటి కొన్ని పరిస్థితులు మధ్యలో మీకు కలిగే అవకాశాలు ఈ మాసంలో ఉంటాయి. వ్యవహారిక పరమైనటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తొలగించుకునేటటువంటి అవకాశాలు సంపూర్ణంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఈ అక్టోబర్ నెలకు కాను ఈ మిథున రాశి వారు వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఇందాక చెప్పుకున్నాం గతం కంటే మెరుగైనటువంటి స్థితిలో ఉంటాయని చెప్పేసి. కాబట్టి మెరుగైనటువంటి స్థితిలో ఉంటాయంటే మీ యొక్క ప్రయత్నాలు చాలా అమోఘంగా ఉంటే కనుక మరింత శుభకరమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందగలుగుతూ ఉంటారు. ఎదుటివారి యొక్క పోటీతత్వాన్ని అధిగమించి పోటీ వ్యతిరేక సంబంధమైనటువంటి సందర్భాలను ధైర్యంగా అధిగమించి చక్కని ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దగ్గరలో ఉన్నటువంటి తీర్థయాత్రలు చేసేటటువంటి తీర్థ క్షేత్రాలను సందర్శించేటటువంటి అంశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగత పరమైనటువంటి సమస్యలను చాలా వరకు కూడా ఈ మాసంలో మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. కొద్దిగా శ్రమతో మీరు వ్యవహరించినట్లయితే మరికొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా ఈ మాసంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. స్నేహ అనుబంధాలు, అభిమానులతో ఉన్నటువంటి సాన్నిహిత్యాలు మరింతగా పెరిగేటటువంటి అంశాలు ఉంటాయి ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వాళ్లకు. అంతేకాకుండా ఆదాయానికి కానీ ఆరోగ్య వ్యవహారిక విషయాల్లో కానీ పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. ఈ మాసంలో సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు గౌరవాలు కూడా పెరగబోతూ ఉన్నాయి. వేరు రూపాలలో కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, వ్యవహారిక పరంగా, సామాజికంగా కొత్త అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకునేటటువంటి సందర్భాలు ఉండబోతూ ఉన్నాయి. మీ సంతానం, మీ పిల్లల యొక్క చదువులు కూడా కాస్త మెరుగయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతం కంటే కాస్త చదువులపైన ధ్యాస ఉంచి చదువుకోవాలి అనేటటువంటి ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. సమయాన్ని వృధా చేసుకోకుండా వారికి తోడ్పాటును అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వివిధ రకాలుగా సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇతరుల యొక్క అవసరాలను తీర్చేందుకు కూడా ఎప్పుడు మీరు ముందు ఉండగలుగుతూ ఉంటారు. వేరు కారణాల రీత్యా గతంలో మీరు ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇచ్చి ఉన్నట్లయితే ఈ మాసంలో ప్రయత్నం చేయటం ద్వారా ఆ ధనాన్ని తిరిగి మీరు సంపాదించుకోగలుగుతూ ఉంటారు. వేరు రూపాలలో విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో పోటీతత్వం ఉన్నప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొద్దిపాటి ప్రయత్నం చేత చక్కని విజయాలను సాధించుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసంలో పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యక్తిగత పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఈ మాసంలో పరిష్కారం చేసుకోగలుగుతారు. మీరు అనుభవిస్తున్నటువంటి బాధ, మీరు పొందుతున్నటువంటి ఆందోళన, అలాగే బయటకు చెప్పుకోలేనటువంటి కొన్ని సమస్యలకు ఈ మాసంలో పరిష్కారం కూడా లభిస్తూ ఉంటుంది. గుంభనంగా ఎవరికి తెలియకుండా ముందుకు తీసుకెళ్లేటటువంటి కొన్ని వ్యవహారిక విషయాలు కూడా వాటికి సంబంధించినటువంటి అంశాల్లో కాస్త ఉపశమనాన్ని పొందగలుగుతూ ఉంటారు ఈ మాసంలో. ఇక ఇందాక చెప్పినట్లుగా వృత్తి ఉద్యోగంలో కానీ లేదా ఆర్థిక పరమైనటువంటి అంశంలో కానీ అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇందా చెప్పుకున్నాం ఎక్కువ మొత్తంలో ఖర్చులు అనేవి ఇబ్బంది పెట్టబోతున్నాయి. కాబట్టి ఈ అనవసరమైనటువంటి వృధా ఖర్చులను ఎంత త్వరగా మీరు
వాటిని అదుపు చేసుకోగలుగుతారు. అంతే స్థాయిలో మీ యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగి చక్కని శుభకరమైనటువంటి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఇక కుటుంబ పరంగా ఆలోచన చేసినట్లయితే కుటుంబ జీవనాలు కూడా ఈ మాసంలో తృప్తికరంగా ఉంటూ ఉంటాయి. మీ యొక్క అభివృద్ధి ఏదైతే ఉంటుందో అంచనాలకు అనుగుణంగానే ఈ మాసంలో కాస్త శుభకరమైనటువంటి ఫలితాలు పొందే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో వైద్య రంగంలో ఉన్నటువంటి వైద్యులు, అలాగే న్యాయ సంబంధమైనటువంటి కోర్టు సంబంధమైనటువంటి వృత్తిని ఏర్పాటు చేసుకుని ఉద్యోగపరంగా జీవనం కొనసాగిస్తున్నటువంటి లాయర్లకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది. కొత్త కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. వాటికి అనుగుణంగానే మీరు కష్టపడినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు కూడా మీ సొంతమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఎక్కువగా గృహ కార్యం అంటే ఏదైతే మీరు అంశాన్ని ఎంచుకున్నారో ఆ అంశం మీద పట్టును సాధించుకునేటటువంటి ప్రయత్నం తీవ్రంగా చేస్తూ ఉండాలి. వేరు వేరు రూపాల్లో వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు కూడా ఈ మాసంలో మీకు అనుకూలించబోతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలను తొలగిపోయి ప్రస్తుతం ఈ మాసంలో సామరస్యపూర్వకమైనటువంటి శుభకరమైనటువంటి సందర్భోచితమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఆనందప్రదమైనటువంటి జీవనాలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలతో కొన్ని సందర్భాల్లో సతమతమవుతూ ఉంటారు. మీ వ్యతిరేకతలు వేరు రూపాల్లో మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా వివిధ రూపాల్లో ఆరోపణలు గుప్పించి మిమ్మల్ని బాధ పెట్టేందుకు లేదా మీ స్థాయిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని ముందుగానే గుర్తు చేసుకొని మీ యొక్క రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా చాలా దృఢంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అందరినీ కలుపుకొని పోయినట్లయితే ఈ మాసంలో మీకు రాజకీయ పరంగా అద్భుతమైనటువంటి ఆనందప్రదమైనటువంటి స్థాయికి చేరుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మీలో ఉన్నాయి. వేరు రూపాలలో సమస్యలతో కూడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మాసంలో మీరు అధిగమించగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా హామీలు కానీ ఒప్పందాలు కానీ అగ్రిమెంట్లు కానీ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. స్థాయిని మరచి ఎప్పుడు కూడా వ్యవహరించకూడదు. మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలుసు కాబట్టి వాటికి అనుగుణంగానే నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి నూతనమైనటువంటి ఒప్పందాలు చేసుకొని తగినటువంటి విజయాలు, ప్రయోజనాలు, లాభాలు పొందేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తూ ఉండాలి. గురుస్తోత్ర పారాయణం చేస్తూ ఉండాలి. రావి చెట్టుకు నీరును తరచుగా పోస్తూ ఉండాలి. అంతేకాకుండా వేరు రూపాలలో చిన్నపిల్లల యొక్క అభివృద్ధి కోసం, పేద విద్యార్థులకు చదువుల కోసమే పెన్నులు, పుస్తకాలు దానం చేయటం లేదా బహుమానంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన వారికి, గురుస్తోత్ర పారాయణం చేసిన వారికి ఈ మాసం అద్భుతమైనటువంటి విజయాలను కూడా అందచేస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం నాడు చక్కగా అర్చన నిర్వహించుకొని చలివిడిని నివేదన ఎవరైతే చేసి తాము ప్రసాదంగా తీసుకుని తోటి భక్తులకు పంచిపెడుతూ ఉంటారో వారి యొక్క కుటుంబంలో, వారి యొక్క వ్యవస్థల్లో చక్కని సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈ మాసంలో అధికారిక పరమైనటువంటి అంశాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించుకునే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి వాటి కోసమే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజిస్తూ ఎరుపు రంగు వస్త్రాలను స్వామివారికి అందజేయటం లేదా పేదవారికి వస్త్రదానం చేయటం, అన్నదానం చేసుకోవటం ద్వారా లేదా పేద వ్యక్తులకు వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు ఇప్పించటం, వైద్యపరంగా ఆర్థిక సహాయాన్ని చేసుకోవటం ద్వారా ఈ మాసంలో మిథున రాశి వారు చక్కని శుభకరమైనటువంటి ఫలితాలతో కూడిన సంతోషాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఇవి ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి సంబంధించినటువంటి మాస గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నమస్కారం.